తిరుప్పావై. గోదాదేవి విష్ణుచిత్తుడని మహాభక్తునకు తులసివనమును త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక. ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలది. యవనము వచ్చిన తరువాత భగవంతుడకు శ్రీకృష్ణునే వివాహం చేసుకొనవలనని ఆమె నిశ్చయించుకొన్నది. అందుకు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతమాచరించి శ్రీకృష్ణుకు ప్రియురాలు కావాలని నిశ్చయించుకొన్నది. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతము 1 రోజులు జరిగినది. గోదాదేవి తన చెలికత్తెలతో కూడి నిత్యము వేకువజామున లేచి చన్నీటితో స్నానం చేసి ఆహార నియమంతో భగవత్ సేవ చేసి రోజుకొక పాట చొప్పున 30 పాటలు పాడినది. ఆమె రచించిన పాటలే పాసురములు. అవి 30. ఈ వ్రతము చేయువారు దినమునకొక పాట క్రమముగా చదువుచుందురు. గోదాదేవి ఇట్లు వ్రతమాచరించి భగవంతునిలో లీనమైనది. ఈ గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు గలదు. ఆముక్తమాల్యద అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకే సమర్పించేదని భావం. భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించెడివాడు. విష్ణుచిత్తుడు ఈ విషయమును కొంతకాలముకు గ్రహించెను. అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టరని మహావిద్వాంసుడు చెప్పిన పద్యము ఇది. తిరువడిగలే శరణం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజినిగలితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవైల్ పుదువై ఆండాలరంగర్కా పన్ను తిరుప్పావై பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல். சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கண்ணை விதி என்ற இம்மாற்றம் நான் கடவா வண்ணமே நல்கு ஆண்டாள் తిరువడిగలే శరణం. ఈ ప్రార్థనా పద్యమునకు తాత్పర్యమేమనగా నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవానుని మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహాత్మ్యమును చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలలతో బంధించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను. హంసలు సంచరించుచున్న పంట పొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి ఆండాల్ శ్రీరంగనాథునకు తాను మనస్సులో భావించి తిరుప్పావను పేరుగల ఈ పాసురములను మధురంగా పాడి సమర్పించినది. ఈ భగవంతునికి అర్పించిన ఆండాలను మనస్సా స్మరింపుము. పామాల అనగా పద్యమాలిక, పూమాల అనగా పుష్పమాలిక. గోదాదేవి శ్రీరంగనాథునకు పామాలను పాడి సమర్పించినది, పూమాలను తాను ధరించి సమర్పించినది. అందుచే పాడి కుడుత్తాల్ సూడి కుడుత్తాల్ అని ఆమెకు పేర్లు ఏర్పడినవి. గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దంలో చూచుకొని అందముగానున్నదని తలిచిన పిమ్మట భగవంతునికి అలంకరించుటకై తండ్రికి ఇచ్చేటిదట. పుష్పమాలను ధరించి రంగనాథునకు సమర్పించిన ఓ బంగారు తీగ, నీ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్య కంకణధారిని వెంకటేశునకు నన్ను ప్రియురాల్ని చేయుమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపుము. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే గోదాదేవ్యై నమః. రేపటి నుంచి రోజుకొక పాసురం తాత్పర్యంతో సహా చదువుకుందాం.